వరంగల్ మహానగరంలో చిన్నపిల్లల కిడ్నాప్లకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గత నెల 28వ తేదీన తెల్లవారుజామున కాశీపేట రైల్వే స్టేషన్ బయట ఫుట్పాత్ పైన కన్నానాయక్ తన 5 నెలల వయసున్న మల్లన్న అనే బాలుడితో కలిసి నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ చిన్నారిని కిడ్నాప్ చేశారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కాజీపేట అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు ఉదయం మళ్లీ చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేద్దామని ప్రయత్నిస్తూ ఉండగా దుండగులను పోలీసులు పట్టుకున్నారు. వారిని పట్టుకుని విచారించగా గతంలో 4 చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసినట్లుగా ఒప్పుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. 10 మంది అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇది పిల్లల్ని ఇట్లా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడక్కడ వేరే వేరే ప్లేసెస్ నుంచి తీసుకెళ్ళి దెన్ వేరే వాళ్ళకి అమ్మడం అట్లాంటి వాళ్ళు చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మేము అది ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో బేసికలీగా ముఖ్య అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి కోడుపాక నరేష్ అట్లాగే వెల్పుల యాదగిరి. వీళ్ళిద్దరూ కూడా అది పెద్దపల్లి జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో పాటు ఇంకా 8 మంది వాళ్ళని కూడా అది అరెస్ట్ చేయడం జరుగుతుంది.